నీ జీవితం ధన్యకరంగా ఉండుట కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మరణము? పాత నిబంధనలో బోధలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. దైవ వాక్యం చెబుతా ఉన్నది. రోమాగ్రంథం 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే ఒకే వచనంలో చెప్పేశాడు ఆయన, అయితే దేవుని కృపావరము ఒకటి ఉంది, ఆ కృపావరమే యేసుక్రీస్తట. అంటే యేసుక్రీస్తు లేకపోతే మరణం అట్లా ఉండవలసిందే, శాపం అట్లా ఉండవలసినదే, నరకం అట్లా ఉండవలసినదే, పాప పరిస్థితులు అట్లా ఉండవలసినదే. వితౌట్ ద జీసస్ క్రైస్ట్, క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, we have no redemption, we have no free from the death, from the evil presence. అపవాది బంధకము నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి దేవుని బిడ్డలారా విడుదల కలిగే పరిస్థితులు లేనే లేవు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే బ్రతుకుతూ ఉన్నాం అని పేరు. ఒక బ్రదర్ కనబడుతుంటాడు అప్పుడప్పుడు, ప్రతిసారి అతనితో పాటు ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది. ఎందుకు బ్రదర్ అంటే అపవాది ఇలా తడుతుందంట, అపవాది ఇలా నడిపిస్తుందట, కూర్చుంటే లేస్తే మరి అది ఎప్పుడు మాట్లాడుతుండ. నీతో ఎందుకు మాట్లాడుతుంది, మాతో మాట్లాడట్లేదే అన్న. లేదు లేదు సార్, మీతో ఆత్మం సార్. మరి నువ్వెవరు ఇంతకీ? బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు బ్రదర్. కానీ ఎందుకో తెలియదు బ్రదర్, శాతబడి చేశారు బ్రదర్, మంత్రాలు వస్తున్నాయి బ్రదర్, ఇలా తడతాడు బ్రదర్, ఇలా కూర్చుంటాడు బ్రదర్, నాకు నిద్ర ఉండలేదు, ఎప్పుడు రాత్రులు 24 hours నిద్ర లేదు, ఇలాగే కూర్చుంటున్నా. ఏం చదువుకున్నా? పీజీ చేశాను సార్, పిహెచ్డి. ఎందుకు నీ చదువు, ఎందుకు నీ యొక్క మరి క్రైస్తవ్యము, క్రీస్తు అంటే ఏమిటో నీకు అర్థం కాక, క్రీస్తు ఏమి చేయగలడో తెలియక ఇంకా అపవాది అలా తడుతున్నాడు, ఇలా లేపాడు, ఇలా నిలబెట్టాడు. నా జీవితం ఇంతే. మరి పెద్ద చదువు చదువుకొని ఉద్యోగం లేకుండా, సద్యోగం లేకుండా, ఏమీ చేయలేకుండా కూర్చుంటే లేపుతుందంట, లేస్తే లేపుతుందంట, నడిస్తే. ఎక్కడున్నావండి నీవు? వేర్ యు ఆర్, వాట్ ద బైబిల్ సే, వాట్ ద దేవుని బిడ్డ, నువ్వు నీ కొరికై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠమేమిటి? బ్రతికి ఉన్నావని పేరు చచ్చిన బ్రతుకుతూ క్రైస్తవ్యం అంటే క్రీస్తు యొక్క నిర్వచనము గురించి, క్రైస్తవ్యాన్ని గురించి అర్థం కాక ఇంకా క్రైస్తవులతోనే మాట్లాడుతున్నా. ఇది కేవలం సంఘముల యొక్క దేవుని మేలుకొలుపు కొరకు మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరిని నేను విమర్శించడానికి కానీ, ఎవరిని గాయపరచడానికి కానీ నేను మాట్లాడట్లేదు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క త్యాగము, యాగము అది చాలామందికి సులువుగా అనిపిస్తుంది. సిలువని గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ, రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. మరి రక్షించబడితే శక్తి అంటుంటే, నువ్వు ఇంకా శక్తి రాలేదనుకుంటుంటే అపవాది చెబుతుంది కదా. దేవుని బిళ్ళరా, ఈక పడింది, గాలి పడింది, గాలి చెట్టుట ఊగింది, ఆ ఊగినప్పటి నుంచి ఇలా ఉంది అనుకుంటుంటే నువ్వు ఇంకా రక్షణలో పడ్డావా, శక్తిలోకి వచ్చావంటావా లేదా? ఆర్ యు ఇన్ ద బౌండరీ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? నిర్ణయం నీదే, ఆన్సర్ నువ్వే చెప్పుకోవాలి. ఒకవేళ వస్తే నిన్ను ముట్టడానికి దానికి అధికారం లేదు. యేసు రక్తము కిందకు వచ్చి ఉంటే, సిలువ రక్తము కిందకు నువ్వు దాచబడి ఉంటే, ప్రభు యొక్క సిలువ వేయబడిన నజరేయుడైన యేసు యొక్క పరిధిలోకి, ఆయన క్యాంపస్లో ఖచ్చితంగా నువ్వు ఉండగలిగినట్లయితే నిన్ను ముట్టడానికి వాడికి అధికారం లేదు. ఎందుకంటే నన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టని దేవుడి స్వయంగా మాట్లాడుతుంటే, ఆ ముట్టినవాడు సిలువలో యాగమైపోయిన యేసు గురించి అనుకుంటున్నారు ఏమైనా. యోధా గోత్రపు గోధుమ సింహమో, ఆయనను ముట్టి బ్రతికిన నరుడు ఎవడు లేడు, ఆయనను ముట్టి తప్పించుకున్న రాజులు ఎవడు లేడు, ఆయనను ముట్టి దేవుని బిళ్ళరా తప్పించుకున్నటువంటి యోధులు గొప్పవారి లోకముల ఉద్యోగములలో అపోస్తలుల 4:12 ప్రకారం ఏ ఒక్కడు లేడు అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. మన దరిద్రతను తీర్చట కొరకే ఈరోజు మాట్లాడుతున్నాడు. స్టిల్ లుక్ లైక్ యు ఆర్ ఏ డెత్ లైఫ్. చచ్చిన జీవితం జీవిస్తున్నావు, బ్రతికి ఉండియో చచ్చిన జీవితం జీవిస్తున్నావు. కానీ 2 రకాల అనుభవాలు పిల్లారా. క్రీస్తు నీ కొరకు చనిపోయినాడో, ఇక జీవించేవాడు ఆయన కొరకు కాకుండా, తమ కొరకు కాకుండా క్రీస్తు కొరకు బ్రతకాలని దేవుడు మాట్లాడుతుంటే, ఈరోజు మన కొరకు మనం బ్రతకతా, చచ్చిన బ్రతుకు బ్రతకతా, సాతానికి సొత్తుగా దొత్తుగా సాక్షులుగా, సాతానికి సాక్ష్యాలు చెబుతూ యేసయ్య కంటే సాతానా 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 అని మాట్లాడుకుంటున్నా. సాతాన్ని జపం చేసుకుంటూ బతికేస్తున్నా. ఈ బతుకు చచ్చిన బతుకు అని చెప్పడానికి నేను వెనకంచి వేయట్లేదు. నన్ను తిట్టినా, 2వ వారం ప్రసంగానికి రాకపోయినా పర్వాలేదు. కారణం ఏంటంటే, నువ్వు బ్రతికించబడాలనే ఉద్దేశంతో, నువ్వెవరో, నీ కొరకు యేసు త్యాగము చేసిన యొక్క విలువేమిటో, సిలువ యొక్క త్యాగము యొక్క ఔన్నత్యం ఏమిటో తెలియజేయడానికి నేను వెనకంజ వేయట్లేదో. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమో. చెప్పగలుగుతాం ఒకసారి?
ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అంటే లోకములు ఎవ్వడికి లేని భాగ్యము. నీ కొరకు శిలువ యాగమును అనుభవించి నిన్ను విమోచించిన ఆ సర్వోన్నతుని దేవుడు నీ కొరకు సిద్ధపరచబడిన ఆ రక్షణ పాట మాత్రం భలే. ఓ ఇశ్రాయేలు విను, సౌండ్ పెట్టినాను. నీ భాగ్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలేనా, యెహోవా. పాడండి, మీకు వచ్చు కదా పాట. ఇట్లాంటివి రావు, కొత్త పాటలు ఆ పాటలు అయితే వచ్చి మీకు కదా. నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని బిడ్డ, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగించను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగించను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. గొప్ప పర్వతంతోనే దేవుడు మాట్లాడుతాడు. పర్వతాల మీద అక్కడక్కడ ఈకిల్లాగా ఉంటాయి దెయ్యాలు. దెయ్యాలకి మనం గడగడ వణికిపోతున్నాం. పర్వతమా నువ్వు సదన భూమి అయిపోతావని పర్వతంతోనే మాట్లాడుతుంటే, పర్వతాల మీద ఏ చెట్టుకో ఎక్కడో ఏలాడుతున్నా దీనికి ఈ గాలికి భయపడుతున్నా అంట, ధూళికి భయపడుతున్నావు అంట, దుమ్ముకు భయపడుతున్నావు. నీ దేవుని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నావండి నువ్వు. నీ దేవుని ఎంత చులకన చేస్తున్నావు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకుంటే నిత్యముగా దేనికి దిగులు పడావు. అందుకని అంటాడు కొరింథీ మొదటి పత్రిక 15:22 ఆదామునందు అందరికీ మరణము, క్రీస్తు నందు అందరికీ నిత్య జీవమట. నిత్య జీవం కావాలంటే చదవండి ఒకసారి. అదే వచ్చిన చదువు నేను. కొరింథీ మొదటి పత్రిక 15:22 ఆదామునందు అందరూ ఎలాగున మరణించుచున్నారో అలాగునని. అంటే ఇప్పుడు ఎవరి పరిధిలోకి వచ్చేసి ఎక్కడి నుంచి ఆరంభించబడింది అని ఆలోచిస్తే అది మొదటి మానవుడిని ఆదాము నుంచే అది ఉత్పత్తి అయినది. కానీ మరణపు ఛాయలు మరణమును కొట్టివేసి, దేవుని బిళ్ళారా, ఈరోజు నీకు నాకు దేవుడు గొప్ప కార్యముని చోటుకి ఇష్టపడుతున్నాడు. ఒకసారి చదువుకున్నాం పిల్లారా, నీతిమంతుల యొక్క మరణం ఎలా ఉంటుందో వాక్య ప్రత్యక్షతలు ఆత్మదేవుడు చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 30:15 ఒకసారి చదువుకున్నాం పిల్ల. చూద్దాం మాట త్వరగా. చూడుము, నేడు నేను జీవమును మేలును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడి ఆచరించుము అని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే ఒకవేళ నీ హృదయం తిరిగిపోయి నీవు నేనిచ్చిన ఆజ్ఞలను నేనిచ్చిన కచ్చలను విననొల్లక చూసాను ఏడవబడిన వాడై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును వారి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంటికి వెళ్ళి చదువుకొని ప్లాన్. సామెతలు 15లో 10వ చరణంలో ఈ మాట ఉంది ప్లాన్. యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం అంతా హెచ్చరికల వలన కలిగినటువంటి అనుభవంతో కూడిన మాటలు. సామెతలు 14లో 32 అంటాడు ప్లారా, నీవు ఆశ్రయించాలి, నీవు స్వాధీనపరుచుకునేటువంటి దేశంలోకి వెళ్ళాలంటే నీ నిర్ణయం మీదనే నీ బ్రతుకు, నీ నిర్ణయం మీదనే నీ ఆశీర్వాదము, నీ నిర్ణయం మీదనే నీ దీవెన నీ పక్షంగా దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే నీ ప్రభు మాట్లాడుతున్నటువంటి మూడో అనుభవం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరణం పొందిన వారి స్థితి ఎలా ఉంటుందంటే వారు ఇంకనూ ఉండిరట. చాలామంది అనుకుంటారు మరణించిన వారు తక్కిడో బిక్కిడు అనుకుంటారా. చచ్చిపోతే ఎవడు చూసి వచ్చాడండి అన్నాడు ఒక ఆయన. నేను చూసి వచ్చానండి అన్నాడు పక్కన ఇంకొక ఆయన. ఇంతకీ నువ్వేం చూసావంటే, నేను మరణిస్తే క్రీస్తు దగ్గరికి వెళ్తానన్నాడు ఒక క్రైస్తవుడు.
కానీ ఇంకొకటి ఏమంటున్నా అంటే ఎవడు చూసి వచ్చాడని అన్నాడు. నేను చూశానండి ఆత్మలో. ఎందుకంటే యేసు నందుండి మరణించిన వారు యేసుతో కూడా ఉంటున్నారండి. క్రీస్తు నందుండి నీతిమంతులై బ్రతికిన వారు ప్రభుత్వ కూడా యుగాయుగములు ఉండడానికి వారు ఒక ప్రత్యేక ప్లేస్లోకి వెళ్ళారండి. దాన్ని పరదైస్ అంటారండి అన్నాడు. లేదండి, నరకమే శరణ్యం అన్నాడు. అందరికీ నరకం కుదరదు. ఒక ఆయన మోక్షానికి వెళ్తాను, మోక్షానికి యేసు లేకుండా మోక్షము జరగదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యోహాను 14:6 ప్రకారం నా ద్వారా తప్ప ఎవరను తండ్రి యొద్దకు అనదగల పరలోక రాజ్యమునకు సృష్టికర్తైన దేవుని యొద్దకు ఎవరో రాలేరు. కానీ మరణించిన వారి స్థితి ఏమిటి? బిబ్లికల్గా చూద్దామా? లేవీకాండములు చూడండి. పాత నిబంధన ఏం చెబుతున్నదో. పాత నిబంధనలో ఒక సత్యం ఉంది. ప్లాన్ 19:31 వచ్చిన ప్రకారం, 20:6 వచ్చిన ప్రకారం ఏదైనా ఒక వచ్చిన చదవండి. ప్లాన్ మీకు బాగా అర్థమయ్యేదానికి చెబుతున్నాను. ప్లాన్ చూద్దాం మాట. కర్ణ పిచ్చాచి కలిగిన వారి యొద్దకు పోకూడదు. సోది కాండ్రను వెతికి వారి వలన మీరు అపవిత్ర పరుచుకొనకూడదు. నేను మీ దేవుడైనా యెహోవాను. 20:6 చూడండి ఏం మాట్లాడుకు ఇష్టపడుతున్నాడు. మరియు కర్ణ పిచాచి కలిగిన వారితోనూ సోది గాండ్రతోనూ వారితో తిరుగుబాటితో ఎవడు చాలండి నేను వారికి విరోధనవుతాను. అంటే కర్ణ పిచాచి కలిగిన వారి దగ్గరికి వెళితే, సోది చెప్పే వారి దగ్గరికి వెళితే మీకు బాగా తెలుసు పిల్లారా, నేను చిన్నప్పుడు నేను కూడా లోకంలో జీవించిన వాడిని గనక, లోక సంబంధమైన విగ్రహారాధికను గనక ఒకనొక సమయంలో రక్షణ లేని దినాల్లో నాకు బాగా తెలుసు పిల్లారా. సోదేమ్మో సోదే అంట వచ్చేవాళ్ళు కాదు. ఉన్నది చెప్తా, లేనిది చెప్తా, రాబోయేది చెప్తా అని చెప్తా తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళన్నీ ఎవరు పిల్లారా కదండి. చాట్ల బియ్యమో లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు పెడితే ఆమె చెయ్యి ఒకటి తీసుకునేది. ఆడవాళ్ళు అయితే దేవుని బిడ్డ ఎడమ చెయ్యమ్మా అనేది. అది ఆడవాళ్ళు ఎడమ చెయ్యి ఏం కనబడుతుందో తెలియదు. పాపం వాళ్ళకి ఏమైనా కనబడుతుందేమో. మొత్తానికి మగాళ్ళు కనబెడితే కుడి చెయ్యి ఏమని చెప్పాడు. అప్పుడు అంటాడు, ఇక్కడి నుంచి ఎవరినైనా పిలుస్తుంది అనమాట. పొల్లో ఒకటి తీసుకొని ఇటు పెడతా, గీతలు గీస్తా, పైన ఇక్కడి నుంచి పిలుస్తుంది, అమ్మా రామ్మ 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 రామ్మ. ఒకవేళ విశ్వాసులని చెప్పి బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయబెట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదనమాట. యెహోవా యొద్ద విచారించాలని తెలియక సోదిగాడి దగ్గరికి చెయ్యగానే, అమ్మా నాకెవరు అడ్డం వస్తున్నారమ్మా, నువ్వు నిజంగా యేసుప్రభువుని నమ్ముకున్నావా, దేవుని బిడ్డవా? ఆమెకు కూడా తెలుసు దేవుని బిడ్డలని. ఇది ఈమెకు తెలియదు, బుద్ధి లేనిది. చెయ్యి పెడతాను, ఎడం చెయ్యి ఇచ్చేసింది. నా దగ్గర గురించి చెప్పమ్మా. శాసించగలిగిన దేవా నేను పిండమని ఉండగా నీవు నన్ను నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. నా తల్లి గర్భంలో ఒక్క దినమని కాకమనిపి నా చర్యలని గ్రంథములో లిఖితములాయనని దేవుడు దావీదు ద్వారా దేవుడు ముందుగానే మాట్లాడిస్తే ఈ సత్యం ఎరుగక రేపు ఏం జరుగుతుందో, అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా చూసి, నా అప్పులు తీరతాయా లేదా చూసి చెప్తామని నేనే అప్పులు అయిపోయి తినడానికి ఏమీ లేకుండా ఏదో మంచిగా ఏదో జీవించాలనుకొని నేను అనుకున్నాను. కానీ నా బతుకు ఈదులు పాలైపోయి తిరగతా ఉన్నానమ్మ, చెవుడు చూడు ఎట్టగారుతుందని చెప్పాలి ఇవి ఎవరు సోది చెప్పేవి. కానీ ఈమె ఏం చెప్తుంది, ఈదులు తిరిగేటట్టు ఆమెను చేయబట్టుకొని నా చేయబట్టుకొని చెప్పాను. ఇంట్లో ఉండాము, వచ్చి బియ్యం చాటడి బియ్యం తెచ్చి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఆమె అంటుంది, ఇది చాలదమ్మా ఇంకేమన్నా పెట్టమ్మా రవణమ్మా కదా అక్క, వినితక్క ఏదో ఒకటి చూడక్క అంటది. ఇంకా అమ్మా మీ తాత కనబడుతున్నాడమ్మా. ఊరి వెలుపలికి వెళ్ళి ఎక్కడ అడవుల్లో ఎక్కడో ఏదో సోచి చెప్పు, ఎలా బతకాలి కదా వాళ్ళ అలా బతకపోతే కుదరదు కదా. ఇప్పుడు వీడికి బతుకులేదు. ఎవరికి? సౌలు రాజుకి బ్రతుకులేదు. 2 సంవత్సరాలు దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతికాడు. మన క్రైస్తవులు కూడా 2 సంవత్సరాలు బాగుంటారు, ఆరంభంలో బలి బాగుంటారు, బాప్తీసం తీసుకుని మొదటి నెలలో స్తోత్రం చెల్లిద్దాం అంటారు, తర్వాత నా కాత్రం అని చెప్తారు. ఎందుకంటే ఏమో మా మందిరికి రావట్లేదంటే, ఎక్కడ బ్రదర్ తీరికే లేనే లేదు బ్రదర్ ఒకటి పోతే ఒకటి బ్రదర్. మనవరాలు పుట్టింది, మనవరాలు చూసుకున్నట్టుగా సరిపోతూ ఉంది కదా. వాళ్ళ తాత ఒక ఆయన ఉన్నాడు, మొదటొచ్చి చూస్తాడు, పోయేటప్పుడు హైదరాబాద్ పోయేసి వచ్చాడు. పోతా ఆయన బాధతో పోయినాడు. ఎందుకంటే నేను ఒక మాట, సార్ తొందరగా రండి సార్ అని చెప్పంటే ఆయన అంటాడు, నేను నా మనవరాల సంగతి ఏంటి కానీ నేను ఉండలేనయ్యా అన్నాడు. తర్వాత వచ్చేసి రాగానే మొదట మిడ్నైట్ వచ్చి వాళ్ళ మనవరాలు చూసుకొని, బాగున్నావా నాయనా చిన్ని కన్నా అని చెప్పి వెళ్ళాడు. ప్రేమ నేను కాదంటలేదు, కానీ వాస్తవిక విషయాలు ఏంటంటే ఈరోజు నీ జీవితం ధనికరంగా ఉండాలంటే
చనిపోయిన వారు ఎలా ఉంటారు అని గమనిస్తే వారు ఇక్కడ ఎలా ఉంటారో చచ్చిపోయిన తర్వాత వెళ్ళే రెండు స్థలాలు, ఒకటి పరలోకము, పరలోకానికి వెళ్ళడం కొరకు పరదైసులోకి వెళ్తారో, నిత్య నరకమైన చీకటి బిళ్ళములోకి వచ్చేటువంటి ఆమె నరకానికి వెళ్ళేటువంటి వారు చీకటి బిళ్ళములో కటిక చీకట్లో ఉంటారు ప్లేరా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. సుశీలం ఎలా ఉందో, ఏ డ్రెస్తో ఉందో, ఏ డ్రెస్ వేస్తారు అదే డ్రెస్తో వెళ్తారు. కాకపోతే ఒకే డ్రెస్తో అక్కడ ఉంటారు. ఎక్కడ పరదైసులో నీతిమంతులు ఉంటారు. కానీ ఇంకో ఉదాహరణ అనమాట, చీకటి బిళం, పక్కన వాళ్ళు కనబడరు. ఈమెకు బాగా తెలిసినటువంటి వాళ్ళు పక్కనే కనబడుతుంటారు, గొంతు వినబడుతుంటుంది కానీ వీళ్ళు కనబడరు. అక్క నువ్వు కూడా వచ్చేసావా, మా సంఘానికి నువ్వు ఎల్డర్ కదక్క, నువ్వు కూడా వచ్చేసావా. నేను ఎల్డర్గా ఉన్నాను కానీ ఎల్డర్లాగా ప్రవర్తించా లేదక్క, అందుకే నేను వద్దని నా చుట్టుముట్టుకొని నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చేసారక్క. ఎక్కడికంట? బైబిల్లో ఉంది ప్లేరా. కొందరు ఎలా వెళుతారట, కొందరికి కొన్ని పాపములు ముందు వెళుతున్నాయి, కొన్ని పాపములు వెనక్కి వెళుతున్నాయంట. మరి ముందు వెళుతున్న పాపాలు ఎలా నడిపిస్తాయంటే నువ్వు రా అనుకొని లాక్కెళ్తున్నాయంట. వెనకాల వెళ్ళేటంట, వెనక ఈడ్చుకొని వెళ్తున్నాయంట. వెనకాల ఉన్న కొన్ని పాపాలు 10 పాపాలు అనుకుంది లెక్క ప్రకారం. 10 పాపాలు ఎందుకు, వందల జాతర, రోజుకి ఒక 20-30 జాతుంటే కూర్చుంటే పాపం, లేతే పాపం, అన్ని విషయాలు పాపమే కదా. దేవుని బిడ్డలారా, కొన్ని ముందెళ్ళేటు ఈడ్చుకెళ్తున్నాయంట, వెనకెళ్ళేటు నిట్టుకుంటూ పోతా పదా నరకానికి. నరకం అంటే నాకు ఇష్టం లేదమ్మా. అసలు నేను స్టవ్ కూడా వెలిగించేదాన్ని కదా, మా ఆయన చేత వెలిగించేదానమ్మా. ఆ తర్వాత వంట చేసి నేనే, కానీ భయంగా చేశాను. కానీ ఇప్పుడు స్టవ్ కాదు, ఇట్లాంటి స్టవ్లు కొన్ని వేలు లక్షలు వేసినా అంతకంటే భయంకరమైన కట్టిక చీకటి, కట్టిక అగ్ని అక్కడ ఉండబోతా ఉంది అని చెప్పి నెట్టుకొని వెళుతాయంట. కాబట్టి మానవుని యొక్క బ్రతుకుల మూడో విషయం ఏంటని చెప్తున్నా అంటే, వాడు ఈ లోకంలో ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉంటాడో. ఈ శరీరం లాగిన ఆ శరీరం ఉంటుంది. ఈ శరీరానికి అగ్ని పెడితే మంట ఎలాగొస్తుందో, బొబ్బలు ఎలా వస్తాయి, అక్కడ కూడా వస్తాయి. కాకపోతే రహస్యం ఏంటంటే, ఇక్కడ కానీ కాలిస్తే చచ్చి ఊరుకుంటారో, అక్కడ కాలిస్తే చావరు. యాతన కలిగిన స్థలము, కేకలు, అరుపులు, మంటలు. అయ్యో. ఇప్పటికీ నీ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు ఒక ప్రత్యేకమైన నాసా వాళ్ళు, దేవుని బిళ్ళారా, ఓ ప్రత్యేకమైనటువంటి రికార్డు ఓపెన్ చేసి చెప్పారు. ఏంటంటే, ఒకసారి దేవుని బిళ్ళారా ఆయిల్ పంపింగ్ ఆయిల్ కోసం వాళ్ళు బోర్వెల్ వేస్తూ ఉంటే, దేవుని బిళ్ళారా బోర్వెల్ దగ్గర 920 మరి మీటర్ల లోపలికి వెళ్ళిపోయిందట ప్లారా. వెళ్ళగానే అక్కడి నుంచి బొగ్గున భయంకరమైనటువంటి అగ్ని బయటకు వచ్చిందట. అగ్ని ఎందుకు వస్తూ ఉంది, నిజంగా దీని లోపల ఇంకా ఎక్కువ ఆయిల్ ఉందనుకున్నారంట. కానీ లోపల నుంచి వారు కనిపెట్టింది ఏంటంటే, గొప్ప ఏడుపు, కేకలు, అరుపులు వినబడుతున్నాయంటే వీళ్ళకి అర్థం కాలేదట. అసలు ఏంట్రా సంగతి, ఇది ఎలా ఉంది? పాతాళము గురించిన అవగాహన నాసా వాళ్ళు కనుగొన్నారు. నాసా శాస్త్రవేత్తలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎక్కడ దొరకనటువంటి ఒకే ఒక్క ఆన్సర్ బైబిల్లో దొరికింది. బైబిల్లో ఒకటి ఉంది, యాతన కలిగిన స్థలమట. అక్కడ ఏడుపును పండు కొరుకుంటూ ఉంటుందట, అగ్ని ఆరదు, పురుగు చావదట. ఇట్టి భయంకరమైన పరిస్థితులు బైబిల్లో మాత్రమే దొరికింది. ఇంకొకటి కూడా నాసా వాళ్ళు చెప్పాలి, మేము కనుగొన్నది వాస్తవం కాదు, మానవుడు కోతి నుంచి కాదు వచ్చింది, మానవుని దేవుడే తల్లి గర్భంలో వేశాడని చెప్పగలిగితే ఎంత సంతోషమో. నరకం ఉన్నది బైబిల్ చెప్తున్నది. నరకముతో పాటు మానవుని జన్మ కూడా దేవుడే ఇచ్చాడో. దేవుడు అనుమతి లేకపోతే, దేవుడి తల్లి గర్భంలో పెండమగా ఏర్పరచబడకపోతే ఖచ్చితంగా మానవుడు దేవుని బిడ్డల తల్లి గర్భంలోకి వచ్చినవాడు కానే కాదు. కాబట్టి మూడవ మాట ఏంటంటే, మానవుడు బ్రతికి ఉన్నప్పుడు ఎలాగుంటాడో చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటాడు. కానీ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. నీతిమంతులుగా బ్రతికితే పరలోక రాజ్యము, నీతిమంతుడిగా లేకపోతే ఖచ్చితంగా యాతన కలిగిన స్థలం. ఈ వార్త వింటున్న వారికి ఎవరికైనా భయం అనిపిస్తే, బ్రదర్ దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ బతుకును మార్చేసుకో. యేసు ఒక్కడి రక్షించగలిగిన దేవుడు. యేసుని ఎరిగి కూడా క్రైస్తవులు ఇటు అటు నాటకాలు ఆడుతూ ఉన్నారు. నాటకాలు ఆడేవారికి ఒకరోజు నాటకమే లేకుండా చేసేస్తాడు. దేవుని బిడ్డలు ఎందుకు ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, ఈరోజు పైకి భక్తి కలిగిన వారికి కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేక, దేవుని కొరకు బ్రతకలేక, నిజ విశ్వాసి నిజ క్రైస్తవుడు ఏ రీతిగా బ్రతకాలో ఆ విషయాన్ని గ్రహించక
తెలిసి కూడా అలా ప్రవర్తించక అనేక మంది చచ్చిన జీవితం జీవిస్తున్నాడట. ఆయన అంటాడు, సృష్టి ఆది మొదలుకొని చదనవసరం రోమగ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది. ఇప్పుడు 18 నుంచి 32 వరకు ఉన్న సత్యాలు ఏమిటంటే, వారు దేవుని కార్యములు ఎదుగు కూడా సృష్టించబడే ప్రతి వస్తువుని గమనించడం వల్ల దేవుని యొక్క శక్తియు, ఆయన నిత్య శక్తియు, ఆయన ప్రభావమును తెలుస్తుంది. కానీ అనేక మంది అనుకుంటున్నారు వారు నిరుత్తరులై ఉన్నారు. సాకులు చెప్పడానికి, తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు. ఆకాశంను చూస్తే చెప్తాది దేవుడు ఉన్నాడని, భూమిని చూస్తే చెప్తాది దేవుడు ఉన్నాడని, భూమి యొక్క గమనము చెప్తాది దేవుడే నన్ను తిప్పుతున్నాడని, నక్షత్రాలు చెబుతాయి దేవుని యొక్క ఉనికి ఉన్నదని, దేవుని బిడ్డలారా నవగ్రహాలు చెబుతాయి భూమి ఉన్నదని, నువ్వు అనుకుంటున్న పంచభూతాలు సాక్ష్యమిస్తాయి దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను సృష్టించాడని. సృష్టికర్తను మర్చిపోయి నవగ్రహాలను, పంచభూతాలకు సాగిలపడుతున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న సార్వత్రిక విషయము ఎరిగి కూడా ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు గనక దేవుని కోపం రగులుకొని దేవుడు భ్రష్ట మనసుకు దేవుడి వారిని అప్పగించేశాడు. రోమగ్రంథం 1వ అధ్యాయంలో చెప్పిన సత్యం అదే. కానీ ఈరోజు మన జీవితంలో 3వ సందర్భము, మరణమొందిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వారు ఉనికిలోనే ఉంటారు. ఇప్పుడు దేవుని బిళ్ళారా, సౌలు అక్కడికి వెళ్ళాడు కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి. కానీ కర్ణపిశాచి కలిగిన స్త్రీ అంటుంది, ఆయన వచ్చిన వాడు రాజు అని ఆయనకి తెలియదు, ఎందుకంటే మారు వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు పిల్లారా. అప్పుడు అంటుంది, అయ్యా నీ కొరకు నేను ఎవరిని పిలవాలంటే పాతాళంలో నుంచి, అంటే పాతాళంలోకి వెళ్ళిపోయిన చచ్చిన వారు ఆ పాతాళం అనేటువంటి కటిక బిళములోకి, చీకటి బిళములోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఎవరిని పిలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటానే ఉన్నారు. సమూయేలు ప్రవక్త దేవుని బిళ్ళ చనిపోయిన తర్వాత ముసుగు వేసుకొని పైకి రాగానే ఆయన స్వరూపాన్ని చూసిన ఈ కర్ణపిశాచి కలిగిన స్త్రీ గడగడ వణికి కింద పడిపోయి, నువ్వు సౌలువే, నన్ను మోసం చేసే వేషం వేసుకొని వచ్చి అంటుంది. చాలామంది అన్నారు సమూయేలు ప్రవక్తని పాతాళము నుంచి పైకి రప్పించగలిగినటువంటి శక్తి కర్ణపిశాచి కలిగిన స్త్రీకి ఉన్నది కనుక కర్ణపిశాచి కలిగిన ఆ సాతానికి కూడా అధికారం ఉంది, స్థానం ఉందన్నారు చాలామంది. లేదు, వీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరిని పిలవాలో సౌలు చెప్పలేదు. వాడికి బుద్ధి రావాలని చెప్పి దేవుని హెచ్చరిక కొరకై సమూయేలు ప్రవక్తని దేవుడు అనుమతించాడు. పైకి వెళ్ళిన వాడికి బుద్ధి చెప్పమని. పైకి వెళ్ళి వచ్చిన ఈ సమూయేలు ప్రవక్త అంటాడు, దేవుని బిళ్ళని గమనించాను, ఏమిటి మాట్లాడుతున్నాడు తెలుసా, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసము పుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీకేమి కనబడితే నాకు చెప్పమ్మ చాలు. అడుగగా ఆమె అంటుంది, దేవతలలో ఒకడట. ఈ సమూయేలు ప్రవక్త శిష్యుడు మనుష్యుడు కాదంటావా? ఈ మనుష్యుడు ఇప్పుడు దేవతలాగా కనబడుతున్నాడు. ఎవరికి? ఈ కర్ణపిశాచి కలిగిన స్త్రీకి. కర్ణపిశాచి కలిగిన స్త్రీ దురాత్మలతో మాట్లాడగలదు, చచ్చిపోయిన ఆత్మలతో మాట్లాడగలదు, దేవతలతో మాట్లాడలేదు. దేవతలు రప్పించడానికి దీనికి అధికారం లేదు. కానీ ఇప్పుడు గడగడ వణికి కిందకి నేలగబడి చదువు నేను. దేవతలలో ఒకడు భూమి నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని అనేను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని ఆయన అడిగినప్పుడు అది అంటుంది, దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడని అనగా సౌలు అతడు సమూయేలుని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని. అంటే నీకు అర్థమైపోయింది, సమూయేలు ప్రవక్త ఎలాగ ఉన్నాడు అలాగే వెళ్ళిపోయినాడు, అలాగే తిరిగి వచ్చాడు. ఎందుకంటే బుద్ధి చెప్పడానికి, సరిచేయడానికి కర్ణపిశాచికి అధికారం లేదు. కర్ణపిశాచి గడగడ వణికిపోయి కింద పడిపోయింది, నేలకు వంగిపోయింది పిల్లలు. అప్పుడు చూడండి, నన్ను ఎందుకు పిలిచితవని చెప్పగా అడుగగా సౌలు అంటున్నాడు, అయ్యా నేను బహు శ్రమలో ఉన్నానయ్యా, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాపినని ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారానైనాను నాకేమీ అర్థం కావట్లేదయ్యా. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజేయట కొరకై అయ్యా నేను నిన్ను పిలిపించితిని. నేను పిలిపించాలని ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చానయ్యా. ఎందుకంటే మరి ఈ కర్ణపిశాచి వల్ల దాని వల్ల నా యుద్ధదేమో అనుకో నేను వచ్చానయ్యా. అప్పుడు అంటున్నాడు సమూయేలు ప్రవక్త,
నీకు అర్థం చేసుకురా బాబు, నేను ఎందుకు వచ్చింది తెలుసా? యెహోవాయే నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, యెహోవాను విడిచిపెట్టి ఆరాధింతో నిన్ను దేవా, ఆనందింతో నీలో దేవా. డ్రమ్ము కొట్రా డ్రమ్ము బాగా కొట్రా అంటున్నారు. డ్రమ్ము కొట్టే వాళ్ళకి ఆయన లేడు, ఆరాధించే వాళ్ళు కూడా. కానీ యేసయ్య, ఆరాధికుడైన యేసయ్య, ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య, ఆరాధనకు పాత్రుడైన యేసయ్య, దేవదూతల చేత స్తుతించబడుతున్న దేవాది దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంది తెలుసా? మందిరం లోపల లేదు, మందిరం బయట ఉందట. అప్పుడు తడుతున్నా అంట, నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, మీరు తోరం తెరవండ్రా బాబు. లోపల ఏం చేస్తున్నారా? ఏం ఆరాధన? చీకటి ఆరాధన. ఏం ఆరాధనరా? ఆత్మదేవుని ఆరాధన అని చెప్పుకుంటూ మీరు చీకటి కార్యాలకి తావిస్తూ మరణములు చచ్చిన బ్రతుకుతూ ఉన్నారే. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనవి చేయుచున్నాను. మూడవ సందర్భం ఏంటంటే, మరణమొందిన వారి స్థితి, వారు ఇంకనూ బ్రతికిన స్థితిలోని కనబడతారు. కాకపోతే రెండు స్థలాల తేడాలు. ఒకటి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటువంటి వెలుగు కలిగిన స్థలము, రెండవది యాతన కలిగిన స్థలం. వెలుగు సంబంధులుగా వెలుగు రాజ్యములోకి వెళితే ఆయన అంటారు, ఎవరైనా క్రీస్తుని అందుండి చనిపోతే వాళ్ళంటారు రిప్ అంటారు, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు, రెస్ట్ ఇన్ పీస్. ఇంకా చెప్తారు పిల్లారా, సో దేవుని పిల్లారా, గ్లోరీ అంటారు. గ్లోరీ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? గో టు గ్లోరీ, వాళ్ళ మహిమలోనికి వెళ్ళిరంటారు. ఇంకా చెప్తారు గో టు హిస్ హోమ్, వారు ఎక్కడికి వెళ్ళారట? వారు సొంత ఇంటికి వెళ్ళిపోయిన. సొంత ఇల్లు పవిత్రమైనదే, సొంత ఇల్లు దేవునితో ఉండేది, సొంత ఇల్లు దేవదూతల ఆరాధన, సొంత ఇల్లు యుగములో ఆ 12 గుమ్మములు కలిగిన సువర్ణ రాజ్యము, సువర్ణ వీధులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కన్నీరు లేని, వేదన లేని ఆ ప్రత్యేక స్థలం. కానీ యాతన కలిగిన స్థలములో అనేక మంది జీవితాలు యేసు నామాన్ని అంగీకరించి కూడా వారు లోక సంబంధంగానే జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఓపెన్గా చెబుతున్న సత్యం ఏంటంటే, ఈ స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ విషయం ఏంటంటే, మృతులను గురించిన అలంకార ప్రయోజనం ఏమిటంటే, మృతి నొందిన వారు మరణశాలలో ఉందరు అంటాడు. ఒకసారి చదువుకున్న మాట 1-2 వచ్చిన జీవిత చాలా ఉంది ప్లారా. సామెతల 8వ అధ్యాయం 27వ వచ్చినాను. ఒకసారి చదువుకుందాం ప్లారా. సామెతల గ్రంథం చదువు నాయన 8:27. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను, మండలములంటే మీదే మండలం అంటున్నారు మనవాళ్ళు. మండలము అంటే సర్కిల్ అని అర్థం. సర్కిల్ అంటే ఒక ప్రత్యేక ప్రాంతం. బాగా వినట్లారా, వాడు ఒక ప్రత్యేక సర్వే చేస్తారు. ఈ మండలములకి ఈ ఊరిని కూడా చేరొద్దాం, ఈ మండలంలో ఇన్ని గ్రామాలు, ఈ మండలానికి మండలాధ్యక్షుడు, ఈ మండలానికి ఒక ఎంపీ డిఓ, దేవుని బిడ్డ ఇంకొకరు అని చెప్పి అలాట్ చేయబోతారు. జిల్లా అనగానే వారి సర్వేలో ఇంత జనాభా ఈ జిల్లాలో ఉంటారు, ఈ జిల్లా ఈ ప్రాంతానికి సరిపోద్ది, దాని గురించి నైసర్గిక స్వరూపాల గురించి వారి వర్ణిస్తూ నడిపిస్తారు. చూడండి సామెతలో ఏం మాట్లాడుతున్నారు, చదువు నేను. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను ఎక్కడ ఉంటిని. చూసారండి, నేను ఎక్కడ ఉంటిని అంటే అర్థం ఏంటి? మృతులను గురించిన అలంకార ప్రయోజనము, మృతునొందిన వారు ఎక్కడుంటారు అని అంటే మరణశాలలో ఉంటారట. నేను ఎక్కడ ఉంటే నాకు అర్థం కాలేదే, కొంచెం ముందుకెళ్తే వారు మరణద్వారమునకు ప్రవేశించుదరని కీర్తన 9వ కీర్తన 14వ వచనంలో ఉంటాడు. ఎక్కడి నుంచి వెళ్తారట వాళ్ళు? మరణద్వారమున వారు ప్రవేశిస్తారట. చూసారా, ఇంట్లోకి రావాలంటే గుమ్మం గుండానే రావాలి కదా. కొంతమంది వెనకాల నుంచి వస్తారు, వెనకాల నుంచి రాకూడదండి, వెనకాల నుంచి రాకూడదు, ముందు నుంచే రావాలి, గుమ్మం నుంచే రావాలి. అందుకంటాడు పిల్లారా, ఆయన అంటాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయనవచ్చును. వాడు దొంగ గనక మరి దేవుని బిళ్ళరా ప్రథమ గుమ్మములోంచి రాడు, అంటే పుర గుమ్మములో నుంచి రాడు. ఎక్కడి నుంచి వస్తాడు? పక్క నుంచో, కిటికీల్లోంచో, లేకపోతే ప్రాకారములు ఎక్కువ, లేక వెనకాల నుంచో, ఎవరు చూడరని బాగా గమనించారు. ఆ ఇంట్లో దొంగ ఉన్నాడు అనుకోండి, పోలీసుడు గుమ్మంలోంచి వచ్చేస్తాడు, వాడు వెనకాల నుంచి వెళ్ళిపోతాడు దొంగ కాబట్టి వెనకాల ఎవరి కోసము? దొంగలకి. ఎవరి కోసము? అపవాదికి.
కాబట్టి మనం గుమ్మములోకి రావాలి, గుమ్మములో కూడా రైట్ రాయలుగా రావాలి. వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్లారా, దేవుని మరణము ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నాకు జీవము కలిగిన ద్వారం ఒకటి ఉంది, నన్ను ఉద్ధరించువాడా. వాస్తవికంగా నేను మరణానికి పాత్రుడను, శాపానికి పాత్రుడను, దేవుని బిళ్ళారా నిత్య నరకానికి పాత్రుడను. కానీ మరణ ద్వారములు ప్రవేశించుకుంటా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయి బాధలను చూసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయిన వారి యొక్క బాధలట మరణశ్రేయమైదనే ఉంటాయంట. ఇది సమయంలో మొదటి గ్రంథం 15:22 వాక్యం చెబుతున్నది. మరణ భయం ఎక్కడుంటుందంటే 55 కీర్తన 4 వచనం అంటాడు, మరణ భయము నన్ను కలవర పెడుతుందయ్యా, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించింది. 55 కీర్తనలో ఒకసారి చదువుకుందాం ప్లారా. 51లో 5వ మాట ప్రకారం పాపం నా తల్లి గర్భం ధరిస్తే 55:4 ఏం చెప్తుంది చూద్దాం ప్లారా. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. హల్లెలూయా. ఎవరికి భయం అంటే క్రీస్తు లేకుండా మృతి నొందిన వారి యొక్క జీవితానికి. అది క్రీస్తుని ఎరిగి కూడా అటు ఇటు జీవించిన వారికి, పాపములో భ్రష్టత్వంలో జీవించిన వారికి మరణ ఛాయి గురించి యెషయా 9:2 వాక్యం చెబుతుంది. గడాంధకారముగా వర్ణించబడుతుంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, 10వ అధ్యాయము 21-22 చరణం, కీర్తన 23 కీర్తన 4వ చరణం, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను అని వ్రాయబడతాను ప్లార్. ఇర్మియా 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఉన్నది ప్లార్. కానీ ఈరోజు ఇలాంటి స్థితిగతుల్లో మనల్ని మార్చుట కొరకే దేవుని యొక్క కంక్లూషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కంక్లూషన్ ఏంటంటే, ఈరోజు నా జీవితంలో శరీర మరణమును గురించి కాదు కానీ ఆత్మను దేహమును కూడా చంపే దేవుని బిళ్ళారా, ఆ వానికి నువ్వు భయపడక జీవము కలిగిన దేవుని వైపుగా నువ్వు తిరగగలిగితే మరణము ఒక నిద్ర అని బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తున్నది. నిద్రించిన మనము తిరిగి బ్రతుకుతాము, లేస్తాము. హల్లెలూయా. అపోస్తులు క్రీస్తు పునరుద్ధానము గురించి సాక్షులై దాని ద్వారా తేలేక ఆ పునరుద్ధాన ద్వారము ద్వారా మరణమును బొత్తిగా నశించిపోతారంట. హల్లెలూయా. నెంబర్ 1, క్రీస్తు యొక్క మరణము లోకమునకు ఏమి కలుగు చేసిందో ఒక వాక్యం చదువుకున్నాం. ఇప్పటి వరకు లోకములో ఉన్న మానవులందరి జీవితం అలా ఉంటే ఈరోజు అలాంటి జీవితము, అలాంటి శాపము, అలాంటి కష్టము నుంచి తప్పించి ఒకే ఒక శ్రేష్టకరమైన అనుభవము లూకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం ప్లారా. త్వరగా అండర్లైన్ చేసుకుందాం ప్లారా. వారు పెద్దగా చెప్పక్క, మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుబోవు నిర్గమమును గూర్చి, చప్పట్లు కూడా దేవునాన్ని మహింపరదవాని. ఇంతకీ వాళ్ళు ఎవరు? మీ బాధ తెలుసు, చదవబడిన లేఖన భాగం ఎక్కడుందో. వారెవరట? చెప్పాలి మీరే. మరొకసారి చదవండి. లూకాసు 9వ అధ్యాయము 31. అది చనిపోయి మరణమనే చూడకుండా కొనిపోబడినటువంటి వారు. మోషేయు నిర్గమమట, అంటే క్రీస్తు యొక్క మరణమట లోకములో నుండి పరలోకమునకు వెళ్ళిన మానవ జీవితాన్ని లోకములో ఉన్నప్పుడు యేసును అంగీకరించి యేసు కొరకు బ్రతికి మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకొని అపోస్తల బోధ సహవాసం, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెరిపి లేకుండా తమ జీవితాన్ని పాపమునకు దాసులుగా కాకుండా నీతికి, యథార్థతకు, నమ్మకత్వానికి దాసులుగా ఉంచుకున్న వారి జీవితం అట క్రీస్తు యొక్క మరణము ద్వారా వారికి నిర్గమములోనికి నడిపించిందట. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ద్వారా, నిర్గమము అంటే ఆయన మరణ పునరుద్ధానముల్లో పాలిభాగస్తులైనటువంటి వారు. రోమగ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వెళితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో ఆయన సవివరంగా మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, అదే అధ్యాయం 9వ అధ్యాయం 22 వచనం చూడండి. ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు? 22వ వచనం,
మనుష్య కుమారుడు బహు శ్రమలను పొంది పెద్దల చేతను మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను. దీన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ నిర్గమములో ఆ క్రీస్తు యేసు మరణము ద్వారా ఆయన ఉంచబడ్డాడు. మీకు బాగా అర్థమైతే చెప్తారు. రోమాగ్రంథం 4:4-7 వల్ల ఏనాయనా పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించుకొని, ఇంకా చెప్పాలంటే క్రీస్తుని అంగీకరించిన, క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, మీకు వచ్చే గొప్ప దేవుని బిడ్డలారా గొప్పతనం ఏమిటి? యేసుని అంగీకరిస్తే అంటే దేవుని రోమాగ్రంథం 4:25 కూడా చూడండి ఏం మాట్లాడతాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన అంటే క్రీస్తు యేసు వారు మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి, సిలువకు, మరణానికి, యాగానికి, శ్రమకు అప్పగించబడి మనము నీతిమంతులముగా ఉండుటకై తీర్చబట్టుకై తిరిగి లేపబడ్డాం. ఒక్కసారి చెప్పలు కొడితే దేవుని నామమున మహిమ. నాకైతే ఎంత గొప్ప త్యాగము, యాగము, విజయం ఇచ్చిన ఆ యేసుక్రీస్తుకి తండ్రి దేవుని మహిమపరచాలని యేసుక్రీస్తు నామములో నేను ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. కాబట్టి మొదటిది క్రీస్తు యొక్క మరణము దేవుని బిడ్డ లోకము నుండి పరలోకమునకు వెళ్ళుట కొరకై నిర్గమమై ఉన్నది. నిర్గమమై ఉన్నది. ఈ మాటలు ఇంకా చెప్పాలంటే ఇదే మాట హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో 22వ వచనంలో మనకు కనబడతా. చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములు గూర్చి వారికి, నిర్గమము అంటే దేవుని మహిమ కలిగిన రాజ్యములోకి వెళ్ళగలిగిన నీతిమంతులు ప్రవేశించే స్థలం. ఈరోజు క్రైస్తవ్యము అనగానే ఓ చర్చి పేరు ఏదో ఒకటి పెట్టుకొని అలా ఆరాధించేసి మా చర్చి ఒకటి పరలోక రాజ్యానికి వెళుతుందని ఎవరికి వాళ్ళు అతిశయించటం కాదు, కానీ క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు యొక్క మరణము ద్వారా, శిలువయాగము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా నీకు నాకు ఆయన మరణము వార్త చెబుతున్నది. నిర్గమమునంట ఎక్కడి నుంచి? ఈ లోకములోంచి పరలోకమునకు నిర్గమమును దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మొదటి మాట. రెండో మాట, పేతురే స్వయముగా తన మరణం గురించి ఇలా మాట్లాడతాడు. చదువుకుందామా ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్లాన్. అండర్లైన్ చేసుకుని ప్లాన్. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చచ్చిపోయిన తినేం జాగ్రత్త చేస్తాడు? ఆయనకు తెలుసు చనిపోయి కూడా నేను బ్రతికే ఉంటానని. హల్లెలూయా. మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడని యేసుక్రీస్తు యొక్క నినాదము. క్రీస్తును వెంబడించిన, క్రీస్తు చేత ఏర్పరచబడి బలా నమ్మకమైన మంచి దాసుడా భర్యోనా నీవు ధన్యుడివి. ఇంకా చెబుతాడు ప్లారా, నీవు ఈ మాట నీకు స్వయంగా చెప్పలేదు, తండ్రి అయిన దేవుడు ఈ మాట నీ నోటు గుండా చెప్పను. ఏంటంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని నేను ఎరుగదును. అందరూ ఏమనుకుంటున్నారు? నీవు ప్రవక్తవని, నీవు ప్రవక్తలు ఒకడవని, ఏలియావనియు, మోషేవనియు, అందరూ రకరకాల మత్తయి సువార్త 16 నుంచి 18, 19 చదువుకుంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నేను ఎరుగుదును. పేతురు చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా చనిపోతా, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు ఏం చేస్తానంట? జాగ్రత్త చేతును. ఓపెన్గా చెబుతున్న సత్యం ఏంటంటే, నీతిమంతులు ఈరోజు మనలను దర్శిస్తూనే ఉన్నారు అక్కడి నుంచి. హల్లెలూయా. నీతిమంతుల ఆత్మలు మన మధ్యలోనే కనబడుతున్నాయి. మహిమ కలిగిన దేవునితో వారు ఉన్నారు. వారు మనల గురించి ప్రత్యేకంగా సిద్ధపాటు కలిగి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని వారు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మరణము మొదటిది, లోకము నుంచి, ఈ లోకము నుంచి పరలోకానికి నిర్గమమును ఏర్పరిస్తే
క్రీస్తు యొక్క మరణము చనిపోయి కూడా ఈ లోకంలో ఉన్న వారిని భద్రపరచుట కొరకై పేతురు లాంటి సాక్ష్యము కలిగిన జీవితము జీవిస్తారు. హల్లెలూయా. మీ బాగా తెలుసు, మొట్టమొదటి ఆ హత్య జరిగినప్పుడు తన అన్నే తమ్ముడిని చంపేశాడు. కేవలము తన అర్పణ అంగీకరించలేదని దేవుడైన యెహోవా. కానీ దేవుడైన యెహోవా అంటాడు, ఆదామా కయ్యూను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడని మొదటి మానవుడైన ఆదాము యొక్క కుమారుడైనటువంటి కయ్యూను అడిగితే తమ్ముడైన హేబేలు గురించి అంటున్నాడు, నేనేమి నా తమ్మునికి కావలివాడినా అంటాడు. నువ్వు కావలివాడు కాదు కానీ బాబు, ఒకటి మాత్రం ఉందా, నువ్వు చంపేవి నీ కుమారుని నీ తమ్ముని, వాని రక్తం అట నేలలోంచి నాకు మొరపెడుతుందట. హల్లెలూయా. అంటే వారు క్రీస్తు నిర్గమములో వారు ఉన్నారు, వారు చనిపోయి కూడా బ్రతికిన వారుగా కనబడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. సజీవుడైన దేవుని సన్నిధి నీతో నాతో ఉండడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్న అనుభవం కనబడుతున్నది. ఇది రెండవ అనుభవం, క్రీస్తు యొక్క మరణము. ఇంట్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ మీకు భరోసాగా ధైర్యంతో కూడిన మాట చెబుతున్నా, దేవుడే మనలను సజీవులుగా ఉంచి ఉన్నాడు. మూడో విషయాన్ని మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా, మరణమునందుట భక్తునికి శ్రేయస్కరమని దేవుని బిళ్ళారా పౌలు తేటగా చెబుతున్నా అంట. చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకొని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13-18 వరకు ఆయన అంటాడు, పిల్లారా ఈ విషయంలో నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అయితే వారి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరుతో పరలోకముని ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఆయనందు విశ్వాసం వచ్చిన మనము కూడా వారితో కూడా కలుసుకొని ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో కొనిపోబడతాము. కాగా మనము ప్రభువుతో కూడా సదాకాలం ఉందన్నమాట. ఈ మాట ఇక్కడ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13-18 కాదు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-10 వచనాలు కూడా కనబడుతుంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-23 వరకు ఆయన మాట్లాడుతూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అయితే మరణమా జీవమా ఈ రెండు మధ్యలో నేను కొట్టిమెట్టాడుతున్నాను. మరణించుట బ్రతికి ఉండట మేలే, ఎందుకంటే మీ కొరకు మిమ్మల్ని సరిచేయుట కొరకు, మిమ్మల్ని క్రీస్తు పోలికలకు నడిపించట కొరకు, మీరు తప్పిపోయినప్పుడు దిద్దుట కొరకు, మిమ్మల్ని సరిచేసి మీ కొరకు మొరపెట్టి మిమ్మల్ని క్రీస్తు పోలికలోకి దిద్దుట కొరకు, చెక్కుట కొరకు ఇది నా బాధ్యత కనుక బ్రతికి ఉంట మేలే, కానీ చనిపోతే మరీ మేలంట, ఎందుకంటే నేను ప్రభువుతో కూడా ఆనందములోకి వెళతానట. అందుకే రెంటి మధ్యలో నేను కొట్టిమెట్టాడు. రెఫరెన్స్ లేకుంటే మీతో నేనేం మాట్లాడలేదు. తిమోతి 2వ గ్రంథం 4:7-8 ప్రకారం ఈ మాటలు ఉన్నాయి పిల్లారా. దేవుని యొక్క వాక్యము సవివరంగా మాట్లాడుతున్న సత్యం ఇదే. కాబట్టి మూడవది ఏంటంటే, మరణమును నొందుట భక్తునికి మేలంటావా కీడంటావా? మేలు, శ్రేయస్కరము, అది విలువైనది. ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభకరమైనది, అది మనోహరమైనది. కీర్తన 16:6 ప్రకారం. కాబట్టి ఈ 3 విషయాలు మీ కళ్ళ ముందు పెట్టడానికి ఇష్టపడ్డాను. 4వ విషయం పరిచయం చేస్తున్నా, మరణపు ముళ్ళు. దేవుని బిడ్డలు గమనించండి, వాక్య ప్రత్యక్షతలో చూడండి, మరణపు ముళ్ళు దేవుని బిడ్డ క్రీస్తు చేత తీసివేయబడి అసలు ముళ్ళే లేదు. మరణం గురించి చాలామంది క్రైస్తవులు కూడా గడగడ అల్లాడిపోతారు. పడకలో పడిపోయి ఒళ్ళంతా గొల్లలు వచ్చేస్తుంటాయి, పాపం అండ్ బెడ్ సోర్స్ వచ్చేస్తుంటాయి, బ్లడ్ దేవుని బిళ్ళారా రక్తపు మరకలు వచ్చేస్తుంటాయి, పెద్ద పెద్ద పుండ్లు వచ్చేస్తుంటాయి, పుండ్లకి చీమలు పట్టేస్తూ ఉంటాయి, అని ఏడుస్తూ ఉంటారు. దాని చుట్టూ దేవుని బిళ్ళారా చీమలు ఎక్కకుండా ముడతపిండో ఏదో ఒక గెమెక్సిన్ ఏదో ఒక ఎక్సో దేవుని బిళ్ళలు పోస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సేవకులు వెళ్ళి కానీ అడిగితే, అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తా, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలని, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే చనిపోవట కొరకు ప్రార్థన చేస్తా, కొనిపోబడ్డానికి ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు చెవులో చిన్న మాట చెప్తారు, మా మనవరాలు ఇప్పుడు 6వ నెల వచ్చింది, ఆ పాపకి పెళ్ళి అయిందాక నేను కొంచెం బతికేటట్టుగా నా కోసమో ప్రార్థన చేయమంటారు. ఇప్పటికే పుండ్లు వచ్చేవంటే, పుండ్లు ఉంటే ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే పుండ్లు బాగైపోతాయి. నీ విశ్వాసం గొప్పదమ్మా. ఇప్పటికే 89 సంవత్సరాలు అంటే అధిక బలం కూడా దాటేసింది, కానీ ఈ మనవరాలకి 6 నెలలు అంట. ఈ 6 నెలల పాపకి 20 సంవత్సరాలను రావాలి పెళ్లి చేసుకోవాలంటే కదా, 20 సంవత్సరాలు బతకాలంటే అంటే 100 అంటే సెంచరీ దాటేసి ఇంకా 116 సంవత్సరాలు బ్రతకాలనుకుంటుందంటే ఈ తల్లి. ఈరోజు మరణం అంటే ఎవరికండి ఇష్టమో,
కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పగలిగిన అనుభవములకి రావాలి. మరణపు ముళ్ళను క్రీస్తు యేసు ఏం చేశాడట? విరిచివేశాడట. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? కొరింథీ మొదటి పత్రిక 15:50-58 వరకు చదువుకుంటే, మరణమును మృంగివేసి జీవమును అక్షయతను క్రీస్తు నందున వారికి ఇచ్చేశాడని. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట, అది మనలను క్రీస్తు ఎందున్న ప్రేమ నుండి ఎడబాపలేదట. మరణమైన క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేదు. క్రీస్తు నందు ప్రేమ నుంచి. దేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తు ప్రేమలో ఉందాం. తిరిగి క్రీస్తు ప్రేమలో ఇప్పుడు ఛాయగా, నీడగా, కలలాగా చూస్తున్నాం. కానీ ఈ శరీరాన్ని విడిచిపెడితే డైరెక్ట్గా తండ్రి ఒడిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ ధన్యత, దీవెన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదు. ఇది ఈ మాటలు ఎక్కడున్నాయంటే రోమాగ్రంథం 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదని ఆరంభించి ఆ తర్వాత అంటారు 31-39 అది మనలను క్రీస్తు ఎందున్న ప్రేమ నుండి ఎడబాప లేదట. హల్లెలూయా. కాబట్టి ఇది 5వ విషయాన్ని కళ్ళ ముందు పెట్టడానికి ఆత్మదేవుడు నాకు సహాయం చేశాడు. పిల్లరా, మరొక మాటని మీ కళ్ళ ముందు నేను పెట్టి ప్రభు పాదాల దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతున్నా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పడానికి సిద్ధపడుతున్నదో. క్రీస్తునందున్న వారికి నిత్య భాగ్యమునకు ప్రవేశము దొరుకుతూ ఉంది. అదే యుగాయుగముల మారని పరలోక రాజ్యం. ఒకసారి చదువుకుందామా ఆ మాట? ప్రకటన గ్రంథం 2:10 ప్రకటన గ్రంథం 7:14-15 ప్రకటన గ్రంథం 14:13 మొదటి ప్రకటన 2:10 ఇదిగో నేను మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములే మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండెము, నేను నీకు జీవ కిరీటమును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం ధన్యకరంగా ఉంచుట కొరకే శ్రమ, ఇబ్బందిని కొలిమిగొండ దేవుడు మనం నడిపిస్తాడు. దాన్ని చూసి నువ్వు భయపడొద్దు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవు అవుతావు. నీ బిడ్డకి ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు కృంగిపోతే చేతగాని వాడవుతాయేమో. ఆత్మదేవుడు ఒకవేళ నీ అంతరాత్మలో ఉంటే చివక్కన నీకు వేదన అనిపించవచ్చు. వెంటనే ఆత్మదేవుడు చెప్తాడు, బీ కరేజ్, ఐఎమ్ అలాంగ్ విత్ యూ. ధైర్యం తెచ్చుకో, నేను నీతో ఉండబోతా ఉన్నా, ఉంటూ ఉన్నా. నేను నిన్ను గొప్ప జనముగా మార్చబోతా ఉన్నా. రుణం వచ్చినప్పుడు కలవరపడద్దు, వ్యాధి బలహీనతలు వచ్చినప్పుడు కలవరపడద్దు, నీ భర్తగా నీ భార్యకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కలవరపడద్దు, భార్యగా నీ భర్తకు ఏదైనా అయితే మా దిక్కేమిటి, మా పరిస్థితి ఏమిటి అనొద్దు. మనల్ని భరించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయనలో ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేని లేదు. మరణము వారికి శుభకరము, మరణము వారికి ఆశీర్వాదకరము, మరణము వారికి మనోహరము. మరణించిన క్రీస్తు సాక్ష్యం చెప్తున్నాడు. మరణించుట వల్ల లోకములోంచి పరలోకమునకు నిర్గమము జరిగినది. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నటువంటి వారికి అంటున్నాడు, నేను చనిపోతున్నాను, చనిపోయి కూడా మిమ్మల్ని గురించి నేను జాగ్రత్త వహిస్తా. హల్లెలూయా. మిమ్మల్ని గురించి నేను భద్రత నేను వహిస్తా అని మాట్లాడగలుగుతున్నాడు. మరణము నొందుట భక్తునికి శ్రేయస్కరము, అది లాభకరము. మరణపు ముళ్ళు క్రీస్తు యేసే ఆ శిలువల్లో దాన్ని విరిచివేసేసాడు. శిలువ యొక్క యాగము ద్వారా మరణమునకు, దేవుని బిడ్డ రెండవ మరణమునకు నీతిమంతుల మీద అధికారము లేనే లేదు. హల్లెలూయా. ఇలాంటి వారికి రెండవ మరణము వీరి మీద అధికారము చెలాయించడానికి లేనే లేదు. అందుకని వారు చాలా ఆనందంగా ఉన్నారట. హల్లెలూయా. ఇంకా చెప్తున్నప్పుడారా, క్రీస్తు నందున్నటువంటి వారికి నిత్య భాగ్యమునకు ప్రవేశ ద్వారము దొరికినది. ఆ ప్రవేశ ద్వారం ప్రకటన 7వ కనబడుతుంది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట. వారు మహిమ కలిగిన ప్రభు రాజ్యములకు వెళుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వారు అడుగుతారట, వాళ్ళు ఎవరండి తెల్లని బట్టలు వేసుకొని వస్తున్నారండి అని చెప్పి దేవుని పిల్లలు వారిని గురించి మాట్లాడుతుంటారట. చదువుదా మాట. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నా, వీరెవరండి, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అన్న దగ్గర ఎవరున్నారు ఇక్కడ? ఆత్మవశుడైన యోహాను భక్తుడు నాట్లారా. నన్ను అడిగాను, అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగను నాతో చెబుతున్నా అంట.
వీరు మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో, లోకములో ఉన్నప్పుడే శిలువ రక్తములో, యాగమైన యేసు రక్తములో, నిబంధన రక్తములో, పరిశుద్ధ రక్తములో, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని, రక్తమును దేవుని బిడ్డల స్నానం చేసి ఉతుక్కొని, పరిశుద్ధమైన ప్రశస్త వస్త్రములో, తెల్లని వస్త్రములతో తెల్లంగి ధరించుకొని అక్కడికి వచ్చారట. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయాట, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. ఇప్పటి నుండి ప్రభునందు మృతినొందిన మృతులు ధన్యులని వ్రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెబుతుందట. కాబట్టి ఎఫెసీ 2:1 ప్రకారం ఆ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన బ్రతుకుతున్న మనలను క్రీస్తు యేసు ద్వారా మనకు నిత్య జీవం బ్రతికించేశాడు. ఆ బ్రతికించిన జీవితం కలిగిన మనము మన యొక్క దుష్ట స్వభావము వలన కలిగిన దుష్టత్వము నుంచి మరలించబడి క్రీస్తు రక్తము చేత రోమా 6:2 ప్రకారం, మత్తయి 7:13 ప్రకారము నాశనము లేదట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతామండి. ఈ లోకములో ప్రతి ఒక్కరు అంటున్నారు, పక్కన వాళ్ళు ఎప్పుడైనా దాన్ని తిడితే వాళ్ళు మట్టిత్తి వాస్తా ఒక మాట, నువ్వు నాశనం అయిపోతావు. ఏమంటారండి? నువ్వు నాశనం అయిపోతావు అంట. లోకములో నాశనం అనే పదం ఉంది, లోకములో నాశనం కూడా ఉంది. కానీ నాశనము లేని స్థలము దేవుని బిళ్ళరా పరలోక రాజ్యం. హల్లెలూయా. అంత మాత్రమే కదా పిల్లారా, నిత్య నరకము నుంచి తప్పించే స్థలము కూడా యేసు నామము ఒక్కటే. అలా లేకపోతే, క్రీస్తు యేసు నందు లేకపోతే నిత్య నాశనం అవుతాం, నిత్య నరకములకు వెళతాము. ఎక్కడంతే మత్తయి 7:13 ప్రకారం నిత్య అగ్ని ఉన్నదట. మత్తయి సువార్త 18:8 ప్రకారం నిత్య అగ్ని అంటే ఇప్పుడు అగ్ని రావట్లేదని, గ్యాస్ రావట్లేదని అందరూ పొయ్యిలు తెచ్చేసుకున్నారు. నాకు దొరికింది బాగా కదా, పొయ్యిలు తెచ్చేసుకున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే పొగలేని పొయ్యిలు వచ్చాయంట, పొగలేని పొయ్యిలు వచ్చేసాయంట. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డ పేపర్ అనౌన్స్మెంట్ కంటే ముందుగా ఇచ్చిన వార్త ఏంటంటే స్టవ్లు లేవంట, స్టాక్ లేవంట. ఎక్కడ సార్ చెప్పండి సార్, శామ్ సార్ చెప్పండి సార్. ఇండక్షన్ స్టవ్లు డిమార్ట్లో లేవంట, ఇంకా ఎంజీ మాల్లో దొరకలేదంట, ఇంకా ఇక్కడెక్కడ షాప్లో ఆర్కేడ్లో కూడా లేవంట. అన్నీ అయిపోయినంట, స్టాక్ అయిపోయింది. కారణం ఏంటంటే గ్యాస్ దేవుని బిళ్ళ డిమాండ్ అయిపోయింది, ఇంకా దొరకడం కష్టమైపోయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సిలిండర్లు దాచిపెట్టుకొని. ఈ మధ్యకాలంలో సంగిన వార్త ఏంటంటే అక్కడే వాడు దేవుని బిళ్ళ గ్యాస్ సంబంధించిన దాంట్లో పనిచేసినాడు, అదే డ్రెస్ వేసుకొని బాగా సిలిండర్లు ఉన్న ఇల్లు వాడికి తెలుసు అనమాట. ఎందుకంటే వాడు దించత ఎత్తత వస్తున్నాడు కదా, వాడి దగ్గరికి పోయి డైరెక్ట్గా ఒక మాట చెప్పంటే, అమ్మ మరి మా దగ్గర స్టవ్లు కొంచెం గ్యాస్ సిలిండర్ కొంచెం ఖాళీ వచ్చాయి కాబట్టి మా యజమానుడు పంపించాడు అనగానే ఆమె నమ్మి ప్రతిరోజు వచ్చి ఇచ్చిపోయాడు కదా అనుకొని వాడికి ఇచ్చేసిందంట. ఇచ్చి ఎత్తుకుపోయినాడు కానీ మరలా తెచ్చిచ్చేస్తానని చెప్పండి, రాలేదంట. ఆ తర్వాత సంబంధించిన సంబంధించిన ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు మానేసి 3 నెలలమ్మ సిలిండర్కి మాకు అసలు ఏ బాధ్యత. సిలిండర్లు దొంగతనం జరుగుతూ ఉంది కదండి. ఇండక్షన్ స్టవ్లు ఒకప్పుడు మహేష్ బ్రదర్ ఒకసారి, అమ్మ ఇండక్షన్ స్టవ్ నా పేరిట ఇంత తెగిస్తానమ్మా, అంత తెగిస్తానమ్మా, కొనుక్కోనమ్మా. దానికి ఏజెన్సీలో మనోడు దేవుని బిళ్ళ అబ్రహాం సార్ కూడా ఉన్నాడు, దాని ఏజెన్సీలో మన దేవుని బిళ్ళ వీలైతే మా నాన్న కూడా ఉన్నాడు, ఎవడో చంద్రకుమార్ అన్న కూడా ఉన్నాడు. కానీ అప్పుడు ఎవరు కొనలా, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లో వద్దరు కొనుక్కొని వస్తున్నారట. ఇవన్నీ పక్కన పెడితే దేవుని బిళ్ళరా పొయ్యిలు, సిమెంట్ పొయ్యిలు ఎక్కడ చేస్తే అంత అయిపోయినట్టు ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా చేస్తున్నారు, రాత్రి పొగలు చేస్తున్నారు. ఎవరో పొయ్యిలు తయారు చేసేవాళ్ళు ఎవరు అంటే డిమాండ్ పెరిగిపోయిందంట. కట్టెలు అమ్మాలంటే ఎక్కడో వాళ్ళ దగ్గరికి పోయి హోటల్లో దిగిపోయి మనోళ్ళు అగ్గిపోగో దేవుని బిళ్ళ మన వెంకటమణి అలాంటి వాళ్ళు వెళ్ళి సార్ అయ్యా 1 లోడ్ వేస్తానయ్యా, 2 లోడ్లు వేస్తానయ్యా అంటే పోవయ్యా వద్దంటుండే, సార్ వేసుకోండి సార్. బట్ ఇప్పుడంట దండం పెడతానయ్యా, కనీసము 1 గుండెన్న ఇస్తారా? 1 గుండు అంటే మీకు అర్థం కావట్లేదు కదా. ఎన్ని సార్?
20 కేజీలు ఒక్క గుండెన్న ఇవ్వండి అంట. అప్పుడు లోళ్ళు అడిగితే, టన్నులు అడిగితే వద్దేను వాళ్ళు, ఇప్పుడు గుండెన్న ఇవ్వమంట. ఏంటంటే నా గుండు మాడిపోతుంది గ్యాస్ లేకంట. 100 రూపాయలు అమ్మేది. దేవుని బిళ్ళారా, ఎవరింట్లో గ్యాస్ట్రైడ్ ఎక్కువ తెచ్చుకొని కడుపుకు మాత్రమే ఏం చేశారంట, వశీకరణ మంత్రం చేసి ఎవరో స్వాధీన పరుచుకుని. నేను వ్యంగ్యంగా చెప్తాను, ఇది వాస్తవంలో ఈరోజు సమాజంలో క్రీస్తుని ఎరగిన వారి గురించి నేను మాట్లాడట్లేదని, ఎరిగిన వారి గురించే మాట్లాడుతున్నాం. కానీ అలా స్థితి నుంచి తప్పించుకోగలిగిన ఒకే ఒక స్థలం అదేమిటి అంటే దైవ వాక్యం చెబుతోంది పిల్లారా, నాశనకరమైన శాపగ్రస్తమని జీవితం తప్పించేది ఆ యేసయ్య నామం ఒక్కటి, యేసు మరణం ఒక్కటే. అగ్ని నుంచి తప్పించేది యేసు యొక్క మరణము ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిళ్ళారా, నిత్య అగ్ని నుంచి తప్పించేది మత్తయి 25:46 ప్రకారం నిత్య శిక్ష నుంచి తప్పించేది ప్రకటన గ్రంథంలో 2వ మరణము అనబడినటువంటి ఒకటి ఉంది. అక్కడి నుంచి ఎవరిని తప్పిస్తా వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన 21:8వ వచనం చదువుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. మనము ధన్యులము, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. నాకైతే చెవులున్నాయి, నేను వింటున్నాను, నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. జయించిన వారు ఎవరంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు. ప్రకటన 21:8వ వచనం చదువుకుందాం పిల్లారా. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వీరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఈ భయంకరమైన జాబితాలు ఎవరిని పెట్టేశారట? విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కానీ 2వ మరణం నుంచి తప్పించేది ఎవరంటే ఆ యేసు రక్తములో కడగబడిన వారు మాత్రమే తప్పించబడతారు. హల్లెలూయా. నేను ఓపెన్గా ఒక సార్వత్రిక విషయాన్ని మీ కళ్ళ ముందు పెట్టాను. సార్వత్రికం అంటే అందరికీ చెందినది, నాకు, నీకు, మనందరికీ. నీకు నాకే కాదో, ఈ భారతదేశంలో ఎవరైతే ద గ్రేటెస్ట్ అనిపించుకుంటున్నారో వారికి కూడా, ప్రపంచంలో ద గ్రేటెస్ట్ అనిపించుకున్న మానవులకు కూడా. అంటే మానవుని జీవితము ఇలాగే ఉంది. వారిని మరణమేలుతుంది, మరణమే వారిని అంతం చేస్తుంది. మరణించిన తర్వాత దేవుని బిడ్డ ఎక్కడికి తీసుకెళ్తుందట? నిత్య నాశనానికి తీసుకెళ్తుంది, నిత్య అగ్నికి తీసుకెళ్తుంది, నిత్య శిక్షకు తీసుకెళ్తుంది. కానీ ఇటన్నిటి నుంచి తప్పించేది ఒకే ఒక నామం. దేవుని రామం 6:23 ప్రకారం ఏలయనగా పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే క్రీస్తు యేసునందో దేవుని కృపావరము క్రీస్తు యేసునందో నిత్య జీవం. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పటమే కాదు, క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియో లేనే లేదు. ఈరోజు క్రీస్తు యేసులోనికి వచ్చిన నీవు ధన్యుడివి. ఆ శిలువ యాగము ద్వారా నిత్యమైనటువంటి నాశనము, నిత్యమైన అగ్ని, నిత్య శిక్ష నుంచి మనల్ని తప్పించేసి నిత్య ఆశీర్వాదకరమైన మహిమ కలిగిన రాజ్యములకు దేవుడిని మనల్ని నడిపించాడు. కాగా మనము ప్రభువుతో కూడా సదాకాలం ఉండబోతాం. ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి, లేక సంతోషముతో దీన్ని పంచుకోండి. ఈ ఆనందకరమైన సన్నిధిని అనుభవిస్తూ సాగిపోదాం. అందరం ఒకసారి లేచి నిలబడుకొని తండ్రిని దేవుని ఘనపరుస్తూ అని కవిగిల్లోకి వెళదాం.
ఆచువాడా పరిశోధించి తెలుసుకొ ఆచువాడా పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. సారీ, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. వన్స్ అగైన్, నన్ను చూచువాడా, అందరూ పాడుదాం, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నీ నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. అందుకే ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. దట్స్ వై ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగైని ఉండలేదయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం థ్యాంక్ యూ లార్డ్, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి
వేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన భయంకరమైన మరణము వల్ల నాశనము, నిత్యాగ్ని, నిత్య శిక్ష. కానీ నిత్య మరణము నుంచి తప్పించి ఒకే ఒక నామం, నజరుడగే యేసయ్య నామము. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. క్రీస్తు యేసునందు ఆయన అనుగ్రహ ఐశ్వర్యమైన నిత్య జీవాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ నిత్య జీవములోనికి దేవుడు మనను దాటించాడు. ప్రార్థన చేసుకున్నాం. దైవసేవకులు ఆయన తప్పించబడింది. మరణపు నీడలో జీవిస్తున్న మా జీవితాల్ని తండ్రి, పాపము చేతను అపరాధముల చేతను మేము చచ్చిన వారంగా ఉన్నప్పుడు ఆ చచ్చిన స్థితిలో నుంచి మమ్మల్ని లేపింది నాయన తండ్రి నీ సిలువ మరణం నాయన. నిత్య అగ్నిలో నుంచి దేవతండ్రి నిత్య నరకం చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని సెలవిచ్చిన రీతిగా మా జీవితాన్ని తండ్రి నాయ తండ్రి అంధకారమైన తండ్రి ఆ అంధకార బంధకముల నుంచి త్రెంపివేసి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్య మరణం అనే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రమణి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నది, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఏలియనగా పాపంలో వచ్చి జీతం మరణం. అయితే మన దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవమని సెలవిచ్చిన నిత్య జీవపు సన్నిధి తోడైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే నిత్యము ఆదరించి ఆయన సంఘమును నిర్గమములోనికి మహిమ కలిగిన రాజ్యములోకి చేర్చున్నట్లుగా ఈ లోకములో ప్రభు కొరకు జీవము కలిగి సాగిపోయే సంఘంగా త్రియేక దేవుని సన్నిధి తోడై నడిపించి ఈ 118వ ఉపవాస కూడికలు తోడున్న దేవుని సన్నిధి యుగముల వారిని ఆ నిత్య కృపలు మేము ముద్రించి సాక్షిగా భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద